అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. న్యాయం చేయకపోతే రాజకీయాలు వదిలేస్తానన్న పవను. ఇట్లయితే ఎన్నిసార్లు వదిలేసి ఉండాలే ఇప్పటికేను. కోపం తగ్గింది అంజన్ కుమార్ది, పంచాద్ ఒడిసింది జూబ్లీహిల్స్ టికెట్ది. చైనా లాగినాయి మస్తు కార్లు, ఎక్కడికక్కడ నిండిపోయినాయి రోడ్లు. మనశ్శాంతి కోసం మదన పడుతున్న రాజేషు. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది హ హ హ అనుకుంటా సినిమాలల్లో ఊగిపోతే నడుస్తుంది కానీ అదే రాజకీయాలల్లా ఒక్కసారి లెక్క చెప్పి అటు ఇంకా ఆ లెక్క తప్పితే నడుస్తుందా? అస్సలకే నడవది. అంతే కదా, ఒకసారి ఒక మాట అన్నామంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే. కానీ అదేందో పవను ముందు చెప్పిందో మాట, ఇప్పుడు చేసేది ఇంకో పని. మళ్ళా మీదికెళ్ళి న్యాయం చేయకపోతే రాజకీయాలు వదిలేస్తా అని కలరింగ్ ఒకటి. నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. ఇన్నారులా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలను వదిలేసి వెళ్ళిపోతారట. మరి ఇట్లయితే పవన్ ఈ పాటికి ఎన్నిసార్లు రాజకీయాలను వదిలేసి వెళ్ళిపోవాలనో. ఎందుకంటే అధికారంలోకి వచ్చుడుతోనే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్నాడు. చేసిండా? ఇప్పుడు ఏం చేయాలి మరి పవను? నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. అట్లనే 30,000 మంది బాలికలు అదృశ్యమైనరు. అధికారంలోకి వచ్చుడుతోనే వాళ్ళందరినీ తీసుకొస్తా అన్నాడు. మరి తీసుకొచ్చిండా? ఇప్పుడు ఏం చేయాలి పవన్ కళ్యాణ్? నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. రైతులకు ఎన్నో చేస్తామన్నాడు. మరి ఇప్పుడు ఉల్లి రైతులు ఉల్లికి ధర లేదని పారబోస్తున్నా, వాళ్ళ గురించి మాట్లాడతలేడు, వాళ్ళకు మద్దతు ధర ఇస్తలేడు. ఇప్పుడు ఏం చేయాలి మరి పవన్ కళ్యాణ్? నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయొద్దు, దాని మీద పోరాడతా అన్నాడు. మరి ఇప్పుడు పోరాడుతున్నాడా? అందుకే ఏం చేయాలి పవన్ ఇప్పుడు? నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. నాకు కల్తీ సారా గురించి బాగా తెలుసు. మా నాయన ఆబ్కారీ శాఖలో పనిచేసేది. మేం గెలుసుడుతోనే నాణ్యమైన మద్యం ఇస్తాము అన్నాడు. ఇప్పుడు ఇంత నకిలీ మద్యం బయట పడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. మరి ఏం చేయాలి పవన్ ఇప్పుడు? నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. ఇవన్నీ కాదు, ప్రశ్నించేతందుకే జనసేన అన్నాడు. ఇప్పుడు ప్రశ్నించకుండా చంద్రబాబుతో కలిసి తిరుగుతున్నాడు. మరి ఏం చేయాలి పవన్ ఇప్పుడు? నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ చాలా సార్లు రాజకీయాలను వదిలేయాల్సి వస్తుంది. అంతే కదా నుల్లా? అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేను న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలను వదిలేస్తా అంటే ఎవరు నమ్ముతారు పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నారట కొందరు పబ్లిక్. మొన్నటి దనక మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ నడుమ చిన్న పంచాయతీ నడిచింది కదా. ఇక అప్పుడు మీనాక్షి నటరాజన్ మేడం, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సారు ఇద్దరు రంగంలోకి దిగి ఇద్దరిని కూల్ చేసిర్రా. ఇక అట్లనే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ క్యాండిడేట్ గా నవీన్ యాదవ్ పేరు ఎప్పుడుతోనే అంజన్ కుమార్ సార్ అలుగుతే సేమ్ అట్లనే మళ్ళా కూల్ చేసిర్రు. అలిగి కోపం మీద ఉన్న అంజన్ కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ పెద్ద లీడర్లు కలిసి సల్లవడగొట్టిర్రు. మొదట్లా జూబ్లీహిల్స్ టికెట్ నాకే వస్తుంది అనుకున్నాడు అంజన్ కుమార్ అన్న. అయితే ఇప్పుడు అంజన్ కు కాకుండా నవీన్ యాదవ్ కు ఇచ్చుడుతోని అంజన్ సారు కోపం మీద ఉండే ఇండిపెండెంట్ గా నామినేషన్ కూడా వేసేందుకు రెడీ అవుతుండు అనే వార్తలు వచ్చినాయి. అందుకే మీనాక్షి మేడం మంత్రులు కలిసి మాట్లాడి పోటీలా లేకుండా చేసిర్రు. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తారా సారు? బీఆర్ ఎలక్షన్ లా రమ్మంటే పోతున్నాం, హిందీ వస్తుంది కదా, పోతాం. ఎంతైనా కొంచెం బాధ ఉంటది కాబట్టి ఈడ ప్రచారం చేయకుండా బీహార్ పోయి చేస్తారు కావచ్చు. మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధన ఉంటది కదా. అంతేలే, మళ్ళా సార్ హిందీ కూడా మాట్లాడతాడు కాబట్టి అక్కడ ప్రచారం చేయమని అన్నారట. మీనాక్షి మేడం కూడా అంజన్ కుమార్ కు ఫ్యూచర్ గురించి ఫుల్ భరోసా ఇచ్చింది. इनकी वरिष्ठता, इनकी वरीयता, इनकी निष्ठा और इनके प्रति जो पार्टी का सम्मान है उसमें किसी भी प्रकार से कमी नहीं आएगी और इनके सम्मान को बरकरार रखना हम सबकी जिम्मेदारी है. కానీ మీనాక్షి మేడం మొన్న మంత్రుల పంచాయతీని సల్లవడగొట్టింది. ఇప్పుడు అంజన్ కుమార్ ను భలే కూల్ చేసింది కదా నోల్లా.
అరే ఈ డబ్బులు కావాలని అడగంగానే వెంటనే పంపించిన. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, రిటర్న్ పంపిరా అంటే ఫోన్ ఎత్తుతలేవేంద్రా. ఇది మంచిది కాదు చెప్తున్నా, ఎట్లనన్నా చేసి డబ్బులు అరేంజ్ చేయి ప్లీజ్. హలో, ఏమైంది రాజేష్? వాయిస్లు పంపు ఎంతసేపు అవుతున్నది? తొందర చేసి పంపు. పంపిస్తున్నా జీవితం. ఈడేమో పైసలు ఇస్తే పైసలు రిటర్న్ ఇరా అంటే ఆడు ఫోన్ ఎత్తాడు, వీళ్ళేమో వాయిస్ల కోసం వీళ్ళు ఫోన్లు చేస్తుంటారు. ఎవ్వని బాధ వాంది జీవితం. రాజేషా ఎవరు ఓయ్ రాజేషా ఎవరది? ఎవరు ఎవరు ఎవరయ్యా నువ్వు? ముసలి జీనీనా? నేను ముసలి జీవిని కాదు, ముసలి జీవిని కాదు, నీ మనశ్శాంతి. నా మనశ్శాంత. ఒక్కసారి ఇట్రావయ్యా, ఇట్రా. ఈ ఫేస్కి ఏమన్నా సంబంధం ఉందా అసలు? నన్నేం చేయమంటావు? నువ్వే నన్ను ఇట్లా తయారు చేశావు. నేనా? నీ మనసులో ఆవేశం, ఆక్రోశం, స్ట్రెస్, ఆందోళన పెట్టుకుని సిగరెట్లు తాగే వాళ్ళ ఊపిరితిత్తులు నల్లగా కమిలిపోయి ఎలాగా కుంచుకుపోతాయో అలాగా చేసావయ్యా నన్ను. చూడవయ్యా ఎట్లా తయారైపోయాను. ఏం చేయమంటావు మరి? అన్ని ఇబ్బందులే. యదవ జీవితం కాకపోతే అసలు నాకేందుకు ఇట్లా జరుగుతుందో అర్థం కాదు. పాడై నువ్వు నా మనశ్శాంతివి కదా, నీకు తెలియదా నేను ఎన్ని రోజులు అవుతున్నాను మనశ్శాంతిగా లేక? అందుకే కదా నేను వచ్చింది. ఇక నుంచి నిన్ను మనశ్శాంతిగా ఉంచడం అన్నది నా బాధ్యత. హలో, శ్రీశైలం హైవేలో వెంచర్ స్టార్ట్ చేశాం సార్. మీరేమన్నా ప్లాట్ కొనే ప్లాన్ లో ఉన్నారా? ప్లాట్ నా లైఫ్ బోట్కే పెద్ద బొక్కబడున్నా అంటే ప్లాట్ కొంటానట నా ముఖానికి ప్లాట్. పెట్టే ఫోన్. అసలు ఎవరిచ్చారు నా నెంబర్ నీకు? చూసినా ఇగో ఇట్లాంటి ఫోన్లు వస్తుంటాయి రోజుకో 10. ఇక కోపం రాకుండా ఏమొస్తుంది? కొడతావా ఏంది? హలో, హాయ్ సార్, నా పేరు స్వీటీ. రాజేష్ గారేనా మాట్లాడేది? ఎస్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్ఫర్మేషన్ సార్. పర్సనల్ లోన్ కోసం ఏమైనా చూస్తున్నారా సార్? అరే ఏమన్న టైంలో కాల్ చేసినావా స్వీటీ? నీ నోట్లే స్వీటు పెట్ట. ఇప్పుడే అనుకుంటున్నా ఎవరైనా లోన్ ఇచ్చేటోళ్ళు ఫోన్ చేస్తే మంచిగుండు అని. అవునా? ఎంత అమౌంట్ కోసం చూస్తున్నారు సార్? ఇంత అంతా ఏం లేదు, ఎంత ఇస్తే అంత. ఒకసారి మీ పాన్ డీటెయిల్స్ అలాగే ఎన్ని ఇయర్స్ లో రీపే చేద్దాం అనుకుంటున్నారో చెప్తే చెక్ చేసి చెప్తాను. అదేంది మళ్ళీ వాపస్ కట్టాలా? కట్టకుంటే ఎలా సార్? అదేంది పుక్కిట్లు ఇయ్యరా? మీరు స్వీటీ కదా, స్వీట్ బాక్స్ లో పెట్టి మరీ ఇస్తారేమో లోన్ ని అనుకున్నా. మళ్ళీ రివర్స్ కట్టమంటారు ఏంది? నన్ను హట్ చేసినావు స్వీటీ, నువ్వు మస్తు బాధ అనిపిస్తున్నది నాకు. అంత నీ వల్లనే. హలో హలో, చూసావటయ్యా, ఇందాక కాల్లో నువ్వు ఎంతగా కోపగించుకున్నావు, ఆ తర్వాత కాల్లో ఎంత ప్రశాంతంగా మాట్లాడావు. మనం హ్యాండిల్ చేసే విధానం పట్టి ఉంటుందయ్యా. అవును, నాకు ఒక డౌట్. ఇన్ని రోజులు రానునివి సడన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చినావు నా ముందడికి నువ్వు? ఎందుకంటే ఇవాళ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం కాబట్టి. ఓ ఇదొకట్టున్నదా? ఏం కాదులే, మంచి పనే చేసినావు నువ్వు వచ్చి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది నాకు మనసులా. ఇదేంది నా లెక్క మారిపోయినావు నువ్వు? ఇంతసేపు నువ్వు మానసికంగా ప్రశాంతంగా లేవు కాబట్టి అలా కనిపించా. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నావు కాబట్టి నేను నీలాగే కనిపిస్తున్నా. ఓహో, నాకు మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో అర్థమైపోయింది. ఆహా, ఇప్పుడు మనకు వచ్చిన సమస్యకు పరిష్కారం మన చేతుల్లోనే ఉన్నది, మనమే సాల్వ్ చేసుకోవచ్చు అని మనకు తెలుసు అనుకో. దాని గురించి అసలు బాధపడడం వేస్ట్ కదా. అట్లనే అసలు మన చేతుల పరిష్కారమే లేదు, మనం ఏం చేయలేము అని తెలుసు అనుకో. ఇక దాని గురించి ఎంత బాధపడితే ఏం లాభం, ఎంత మదన పడితే ఏం లాభం. కాబట్టి అసలు దాని గురించి పట్టించుకోకుండా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండాలి. ఎస్, కరెక్ట్గా చెప్పావు, ఇదే ఫాలో అవ్వు. మీరు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. సమస్య ఏదన్నది కాదు, మనం ఎలా డీల్ చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చల్లబడ్డప్పుడు మీద మబ్బులను చూస్తే మస్తు అనిపిస్తుంటది కదా. మంచు కొండలు ఎంత అందంగా ఉంటాయో మేఘాలు కూడా అంతే అందంగా కనిపిస్తుంటాయి. కాకపోతే మంచు కొండలు కింద ఉంటాయి కానీ ఆ మబ్బులే కిందికి రావు కదా. వస్తే ఎంత మంచిగుండో అని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే గిడో కాడ నిజంగానే మేఘాలు పచ్చని పొలంలోకి వచ్చి వాళ్ళనయ్యుల్లా. పచ్చని పొలంలా తెల్లని మేఘాలు ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇక ఫోటోలు దిగేటోళ్ళు, వీడియోలు తీసుకునేటోళ్ళు ఉంటే చెప్పున కానిండ్రుల్లా. ఎందుకంటే ఆలస్యం చేస్తే కరిగిపోగల, కాకపోతే ఏం చేసినా దూరం నుంచే. ఎందుకంటే ఇవి మబ్బుల లెక్కన ఉన్న నురుగు. అవును, జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి దగ్గర నేషనల్ హైవే మీద
కొన్ని రోజుల కింద సబ్బులు తయారు చేసి ఆయిల్ ట్యాంకర్ యాక్సిడెంట్ అయ్యి అందులో కెమికల్స్ రోడ్డు మీద పడ్డదట. ఇప్పుడు వానొచ్చేటాలకు ఆ నీళ్ళలో ఈ కెమికల్స్ కలిసి ఇంగో ఇట్లా నురుగు లెక్కన తయారై పొలంలో కనిపించింది. మరి సబ్బు తయారు చేసే కెమికల్ గనక నురికే వచ్చిందో ఏమో తెలియదు గాని దీన్ని చూసి జనాలు షాక్ అయ్యిండ్రు. సొంతం సినిమాల తెలంగాణ శకుంతల కాలేజ్కి వచ్చి మరి కమెడియన్ సునీల్ను పొట్టు పొట్టు ఉరికించుకుంటా కొడుతుంది. యాదుకున్నదా అనుల్లా? అప్పుడు పాపం సునీలు ఏడ్చుకుంటా అందరి ముందు పరువు పోయిందిగా అంటాడు. మస్తు నవ్వొస్తుంది ఆ సీన్ చూస్తుంటే మనకు. అయితే అట్లనే ఒక పెళ్లి కొడుకుది కూడా అందరి ముందు పరువు పోయినంత పని అయింది. కాకపోతే వాళ్ళ అమ్మ కొట్టినందుకు కాదు, ఇంకా వేరే దానికి. పిల్ల మెడల పిల్లగాడు దండేస్తున్న టైంలో పక్కనున్న లెవెల్లో పేపర్ షాట్ను వేల్చేసరికి అది టబేల్ అని సప్పుడు వచ్చిన వాళ్ళే పాపం పెళ్లి పిల్లగాడు భయంతో గజ్జు నొనికిండు. అందరి ముందు పరుగు పోయిందిగా. నిజంగా నేను అందరి ముందు పరుగు పోయినట్టే అయింది కదా. అందరి ముందేమో కానీ పిల్ల ముందే పరుగు పోయినంత పని అయింది. మరి అదేమన్నా బాంబు వేలింది అనుకున్నాడో ఏమో కానీ ఇగో ఇట్లా పిల్లగాడు భయపడ్డది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్విండ్రు. ఇంకా నయ్యం పిల్ల నవ్వలేదు పట్టుండ్రి. అప్పటికే పిల్లగాడు సీరియస్ కాబట్టిండు. అయినా ఏంది పిల్లగా లగ్గంలో ఇట్లా పేపర్ షాట్లు స్మోక్ షాట్లు పెట్టుడు కామనేనా? గదానికే గిట్లా భయపడతావా? ఇప్పుడే గిట్లా భయపడితే రేపట్లు ఇంకా ఎన్ని సప్పులు వినాల్సి ఉంటుందో వీటికి ఇంకెట్లా భయపడాలి? ఎందుకైతే అందుకే పిల్లగాడు భయపడ్డాడు కాబట్టి జరంగిట్లా రాజిక్క ఈ పిల్లగాడు జరిసి లోపలికి తీసుకుపోండ్రు పెద్ద మనుషులు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.